ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం తారాస్థాయికి చేరింది. కరీంనగర్ జిల్లాలో కమర్షియల్ సిలిండర్లు దొరక్క హోటల్ ఇండస్ట్రీ మూతపడే పరిస్థితి నెలకొంది. 3 స్టార్ హోటళ్లలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు. హోటళ్లలో గ్యాస్ కొరతపై కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఎక్కడో స్విచ్ వేస్తే మరి ఇంకెక్కడో బల్బు వెలిగినట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలపైన దాని ప్రభావము అమితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోవడము, గ్యాస్ దొరకకపోవడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పెద్ద కొరత ఏర్పడ్డది. దీంతో మొత్తంగా ఫుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సమస్యగా ఇది తయారైంది. అదేవిధంగా ఈ ఫుడ్ ఇండస్ట్రీ పైన ఇప్పుడు హోటల్స్తో పాటుగా మెస్సులు, అదేవిధంగా హాస్టల్స్, ఇట్లా చాలా రంగాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ హోటల్స్, మెస్సులు, అదేవిధంగా తర్వాత హాస్టల్స్లో తింటూ చాలామంది విద్యార్థులు చాలామంది జీవితాలు గడుస్తున్న నేపథ్యంలో ఒకసారి ఈ హోటల్ ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంది, లోపల మొత్తంగా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సిచ్యువేషన్స్ ఏంటి, నేను మీకు ఒకసారి త్రిదా హోటల్లో కరీంనగర్లో ఉన్నాను. ఈ 3 స్టార్ హోటల్, ఈ 3 స్టార్ హోటల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే దాదాపు గ్యాస్ కొరతతోని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పెద్ద పెద్ద హోటల్సే నడవలేని పరిస్థితుల్లో సామాన్యమైన సాధారణమైన హోటల్స్ అన్నీ కూడా ఇప్పుడు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనతో పాటుగా ఇక్కడ త్రిదా హోటల్కి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీకు ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించి ఏమైనా సమస్య ఉందా, ఇప్పటికే మీకు అది మొదలైందా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? కమర్షియల్ సిలిండర్ సంబంధించి ఇష్యూ ఒక లాస్ట్ 1 వీక్ నుండి ఎక్కువ ఫోకస్ అవుతుంది. వాస్తవానికి కొరత అనేది స్టార్ట్ అయ్యింది మాకు. ఇంతకుముందు అంతా ఫ్రీగా ఇప్పుడు సిలిండర్స్ రావడం లేదు. వారు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వారు స్టార్ట్ అయిన 2-3 డేస్ నుండి కొంచెం సిలిండర్స్ది టైట్గా అయిపోయింది. అంతకుముందు బుక్ చేయగానే ఇమీడియట్గా వస్తుండే, ఇప్పుడు 2-3 డేస్ టైం తీసుకుంటుంది. అది కూడా మేము చెప్పిన క్వాంటిటీ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఎఫెక్ట్ ఉందండి, హోటల్స్కి ఎఫెక్ట్ ఉంది కంపల్సరీ. అంటే మీకు రోజు వచ్చే కస్టమర్స్కు తగ్గట్టుగా ఇప్పుడు సిలిండర్స్, అదేవిధంగా మీరు కుకింగ్ చేయాల్సిన పరిస్థితుల్లో మీకు లేనప్పుడు కొంత ధరల పెరుగుదల కూడా ఉన్నప్పుడు అప్పుడు ఇది హోటల్ ఇండస్ట్రీ పైన ప్రభావం చూపుతుంది, పరోక్షంగా వినియోగదారుల పైన కూడా ఆ ప్రభావం చూపుతుంది, ధరల పెరుగుదల కూడా ఉంటుంది. ఏం చెప్తారు? ఉంటుందండి. మెయిన్గా హోటల్ యాజమాన్యం పైన ఫస్ట్ ఎఫెక్ట్ కంపల్సరీ పడుద్దండి. ఎందుకంటే మెయిన్గా మేము చేసే బిజినెస్ కుకింగ్ కాబట్టి దానికి సంబంధించి గ్యాస్ సిలిండర్స్ అనేది లేకుండా చాలా ఇబ్బంది అవుద్ది. ముందు కొన్ని రోజులు హోటల్ కూడా బంద్ చేసే పరిస్థితి కూడా రావచ్చు అని అనిపిస్తుంది మాకు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఖచ్చితంగా మనం చూస్తే ఒక హోటల్ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు దొరకడం లేదు, మరికొంతమంది బ్లాక్ చేస్తున్నారు. ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగిపోతుంది, మరొక వైపు సప్లై ఆ స్థాయిలో లేదు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో హోటల్ ఇండస్ట్రీతో పాటుగా ఫుడ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా చెప్తారు. కరీంనగర్లో మనం ఒక 3 స్టార్ హోటల్లో ఆ దయనీయ పరిస్థితులను చూస్తున్నాము. రాబోయే రోజుల్లో మరింత ఈ పరిస్థితులు, అదేవిధంగా ఈ ఆందోళనకరమైన సిచ్యువేషన్స్ అనేటివి పెరిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి సర్వత్రా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్ నుంచి.